చీరలో చందమామ ఎవరమ్మ ఆ బొమ్మ సీతం సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరబూసింది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిసిజన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ అయితే చూసుకోండి. ఇలా టెక్స్ట్ వస్తుంది, టెక్స్ట్ ఫాంట్ ఉంటుంది. మీకు ఫాంట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 10.3 మిల్లీ సెకండ్ నుంచి ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చేసి 12.0 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా కన్సిల్ మీరు ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఫోటోని ఏం చేయండి అంటే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, కిందికి ఓకే, ఇక్కడ ఫోటో పైకి పెట్టేసుకోండి. ఇలా మీకు లాస్ట్లో చెప్తాను ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా వర్క్ చేసుకుని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి సేమ్ ఇది ఫోటోని కూడా కిందికి తెచ్చేసుకోండి. ఓకే, సేమ్ ఓకే, ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా వర్క్ కట్ చేసుకుని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. సేమ్ ఓకే, ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకొని ఇంకొక స్కిప్ చేస్తాను. ఓకే, వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్ వచ్చేసండి. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మన ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ ఉంటుంది. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ ప్లస్ ఎఫెక్ట్స్ ఇక్కడ కింద 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ వేసుకోండి. ఓకే, కాపీ చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకే, పేస్ట్ ఎఫెక్ట్ చేసి మనకు ఫోటోకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. లేదంటే మీరు ఇంకో లెక్క కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫోటో ఉంది, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేస్తే ఇలా కూడా వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఇలా వస్తుంది, ఇలా సేమ్ మరి నెక్స్ట్ ఫోటో పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అయింది, ఇలా వస్తుంది. ఫోటో అనేది కొద్దిగా జమ్మింగ్ తగ్గేసుకుంటే సరిపోతుంది మనం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ పేస్ట్ అయ్యాలి. ఓకే, ఫోటో అనేది జమ్మింగ్ అనేది తగ్గించుకోండి ఇలా. ఓకే, సేమ్ ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.